కేఎల్యూ హాస్టల్లో చాలా చాలా డిఫరెంట్ గా బీట్రూట్ రసం పెట్టారు మావా. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థం అవుతుందా? వాట్సాప్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఉన్నా మావా. ఎగ్జామ్స్ వల్ల కొంచెం గ్యాప్ ఎక్కువైంది అంతే. ఈ రోజుతో సెమ్ అయిపోయిందని ఆనందపడాలో లేదా రేపటి నుంచి ఎక్స్టర్నల్ స్టార్ట్ అవుతాయని బాధపడాలో అర్థం కావట్లేదు మావా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎగ్జామ్ పేపర్ చూడంగానే ఫస్ట్ క్వశ్చనే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. పోనీ తర్వాత రాసుకోవచ్చులే అని సెకండ్ క్వశ్చన్ చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అసలు ఏం గుర్తు రాలేదు మావా. నన్ను ఎక్కడో చూసానన్నావుగా, గుర్తుపట్టలేదా రాజా? ఇంకెలా కాదని పక్కన ఉన్న వాడికి అడిగితే తెలియదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తావురా? నేను ఎలానో బాగా రాయలేదని మా వాడికి ఎలా రాశాడని అడిగా. గురు ఎగ్జామ్ ఎలా రాశారా? ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యాను ఇప్పుడు అర్థమైంది. యూఆర్ నాట్ మై ఫ్రెండ్, యూఆర్ మై గురు. ఇంకలా మెస్కి వెళ్తే ఏంటి చింటూ కూడా రత్నంలా కనిపిస్తుందని చూసా, కానీ అప్పుడు తెలిసింది అది బీట్రూట్ రసం అంట. ఏదో యావరేజ్ గా ఉంటదని ట్రై చేసా కానీ తిన్నాక తుక్కు రేగిపోయింది బాబాయ్. ఇంకా చూడటం ఎందుకు బాబాయ్, అలా ఫాలో కొట్టేయచ్చుగా.